హలో అండి అందరికీ. సో ఈరోజైతే మీ ముందుకు ఒక ఆర్డర్‌తో వచ్చేసాననమాట. సో రీసెంట్‌గా నేనైతే బై వన్ గెట్ వన్ సేల్ జరుగుతుంటే, అది కూడా ఎంకేఎఫ్ఎన్‌లో జరుగుతుంటే నేనైతే పాపులర్ ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేసేసాను. ఎప్పటినుంచో నేనైతే అవి ఆర్డర్ చేయాలని చెప్పి థింక్ చేస్తున్నాను. ఇంకా సేల్ అనేసరికి ఆగుతామా చెప్పండి అమ్మాయిలం. సో అందుకనే నేనైతే ఆర్డర్ చేసేసాను. అదైతే నేను ఒక కాఫీ బాడీ స్క్రబ్ అండ్ ఒక బాడీ వాష్ అయితే ఆర్డర్ చేశాను. అండ్ నాకైతే కాఫీ స్మెల్ అయితే అస్సలు నచ్చదు. సో అందుకని చెప్పి నేను కొంచెం వియర్డ్‌గా పెట్టాను ఫేస్, మీరేమనుకోవద్దండి. అండ్ తర్వాత వచ్చి అది ట్రై చేసి డెఫినెట్‌గా మీకు రివ్యూ ఇస్తాను. సో ఇప్పుడైతే మనము లాస్ట్ ఎపిసోడ్కి వచ్చేసాము, అది కూడా కీ క్వాలిటీస్ ఆఫ్ లవ్లో. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది లాస్ట్ అనమాట, లవ్. సో లవ్ ఇన్ రిలేషన్షిప్స్ నవేడేస్ అంటే కేవలం అట్రాక్షన్ లేదా ఫీలింగ్స్ మాత్రమే కాదు. ఇట్స్ అబౌట్ ట్రస్ట్ అంటే నమ్మకం, రెస్పెక్ట్ అంటే గౌరవం, కేర్ అంటే జాగ్రత్తగా చూసుకోవడం, అండ్ అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకోవడం. ఈ జనరేషన్లో రిలేషన్షిప్స్ లైక్ సోషల్ మీడియా, బిజీ లైఫ్ స్టైల్ అండ్ ఇండిపెండెన్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి. కానీ ట్రూ లవ్ అంటే ఒకరినొకరు యాక్సెప్ట్ చేసుకోవడం. అంటే లైక్ ఇప్పుడు నువ్వేమైనా తప్పు చేసినా కూడా ఓకే, ఐ కెన్ యాక్సెప్ట్ అన్నట్టు. లైక్ అర్థం చేసుకోవాలి అండ్ తర్వాత సపోర్ట్ చేయడం. నువ్వు ఏం చేసినా కూడా, ఏ దారిలో వెళ్తున్నా కూడా రైట్ వే చూపించి నిన్ను మంచిగా సపోర్ట్ చేయడం. తర్వాత పేషెన్స్ చూపించడం. లైక్ ఎలా అంటే మన ఇష్టమైన వ్యక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర మన చైల్డ్ అనేది బయటికి వస్తుంది. సో అలాంటప్పుడు మనల్ని భరించి పేషెన్స్గా ఉండడం అండ్ తర్వాత హానెస్టీ మెయింటైన్ చేయడం. అంటే నువ్వు అండ్ నీ ఎదుటి వాళ్ళు ఒకరికొకరు చాలా హానెస్టీగా ఉండాలి, ఎప్పుడూ నిజాలే చెప్పుకోవాలి అండ్ ఎప్పుడూ హానెస్టీ అండ్ లాయల్గా ఉంటే ఆ రిలేషన్ నిలబడుతుంది. ఓకే, బాయ్ గాయ్స్, సబ్స్క్రైబ్.